నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాలాజీ కాంప్లెక్స్ ఘటనపై ఆర్యవైశ్యుల భారీ నిరసన. హత్య కేసులో నిందితులను ఉపేక్షించేది లేదన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి. ఇళ్ల స్థలాల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ లో జేసీతో సమీక్ష. స్థలాల లేఅవుట్లపై ప్రతిపాదనలు పంపుతామన్న కమిషనర్ వెంకటకృష్ణ. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ కు ఉత్తమ అధ్యాపక అవార్డు ప్రశంసించిన కళాశాల చైర్మన్ శాంతిరాముడు, ఎంపీ శివరాం. ఏపీ పాలిటెక్నిక్ ఫలితాల్లో మేఘనా విద్యార్థుల ప్రతిభ, క్రమశిక్షణ పాటిస్తే విజయం సొంతమవుతుందన్న ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఎస్వి ప్రసాద్ రెడ్డి, టూ టౌన్ సిఐ ఎన్వి రమణ. సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన, టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్న సచివాలయ మహిళా పోలీసులు. పదోన్నతి పొందిన ఎయిడెడ్ అధ్యాపకులకు ఘన సన్మానం. సేవలను ప్రశంసించిన రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఎవరికి హాని తలపెట్టని తిరువేది వెంకట సుబ్బయ్య హత్య తమను కలచివేసిందని, పట్టణంలోని ప్రధాన కూడలిలో దారుణంగా హత్య చోటు చేసుకోవడం బాధాకరమని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మనిషిని అత్యంత కిరాతంగా హత్య చేయాలన్న ఆలోచన ఎలా కలిగిందని, నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారు చెప్పారు. స్థానిక బాలాజీ కాంప్లెక్స్ లో హత్యకు గురైన జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు తిరువేది వెంకట సుబ్బయ్య కుటుంబాన్ని ఆర్యవైశ్య సంఘం నేతలతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యేలు గురువారం పరామర్శించారు. హతుడి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, సంఘ సభ్యులంతా బాధిత కుటుంబానికి మద్దతుగా నిలవాలని కోరారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక అమ్మవారిశాలలో వాసవి ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశంలో ఆర్యవైశ్య సంఘం నేత తిరువేది వెంకట సుబ్బయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎంపీలు మాట్లాడుతూ హత్య వెనుక ఉన్న నిందితులు ఎవరైనా వదిలేది లేదని, వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో సాగే నంద్యాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సమావేశం అనంతరం ఆర్యవైశ్య నేతలతో కర్నూలులోని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే కలిశారు. హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు ఎస్పీని కోరారు. ధైర్యం చెప్పాలి, మనమంతా గట్టిగా నిలబడాలి. దీని వెనకాల ఎవరున్నా సరే, ఎంతటి వారున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 100% వారికి శిక్ష పడడానికి మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తామని చెప్పేసి కూడా, ఇటువంటి సంఘటన చేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా నేను పోలీసు వారికి చెప్పడం జరిగింది. నిన్న రాత్రి ఎస్పీ గారితో కూడా మాట్లాడడం, డీజీ గారితో కూడా మాట్లాడడం. ఈ మాదిరిగా
ఇంకొక సంఘటన అసలు నంద్యాలలో పునరావృతం కాకూడదు. ఎంతటి పెద్దవారైనా సరే దీని వెనుక ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి అసలు అంటే అనుమానం కూడా లేదు. ఆయన మీద ఒక అటాక్ జరుగుతుందనో ఎవరో ఒకరు నన్ను ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారో అని ఆలోచన కూడా ఆయనకు రాలేదు. అందుకనే ఎప్పుడు వచ్చినా సరే ఒక సాదాగా సీదాగా ఒక చిన్న రైతు మీద ఒంటరిగా తిరుగుతూనే ఉన్నవాడు తప్పితే అన్ని మార్పులతో ఏనాడు కూడా కనపడదు. మరి అటువంటి వ్యక్తి మీద అది కూడా నిన్న అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నది 25 సంవత్సరాల వయసు గల పిల్లలు చేసిన వ్యక్తులు చెప్తున్నారు. అంటే అసలు దీని వెనకాల ఏముంది అనేది నీకు తెలిసాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాని మీద గట్టి చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా పోలీస్ ఎస్పీ గారికి కూడా ఇప్పుడు నిన్న మాట్లాడడం జరిగింది. మళ్ళీ కలిసి కూడా వారికి గట్టిగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని కూడా వారికి తెలియజేస్తాం. మీరందరూ కూడా ఆ కుటుంబానికి మద్దతుగా నిలవాలి, వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి నేను ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తూ, ఇందాకే పెద్దమ్మని కూడా కలిసినప్పుడు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అంటే ఎవరి మీద లేదు అని చెప్తున్నాం. మరి అట్లాంటి అనుమానం కూడా రాకుండా ఇంతటి దారుణమైన పని చేశారంటే నిజంగా ఒక మానవ జాతికే ఒక తలవంపుగా నేను గమనించినట్టయితే ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2.5 సంవత్సరాల కాలంలో కూడా ఒక్కటంటే ఒక తప్పుడు కేసు కూడా పెట్టలేదు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి కావాలని కక్షలని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మాకు కావాల్సింది ప్రశాంతమైన వాతావరణం, అన్నతమైనదిగా చర్చించే వాతావరణం. ఆ వాతావరణం కోసమే మనందరూ కూడా కృషి చేస్తున్నాం. మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా మనందరం ఒకే తాటిపైన ఉండేసి గట్టిగా ఖండించాల్సిన అవసరం ఉంది. దీనిపై గట్టి చర్యలు తీసుకుంటాను. ఖచ్చితంగా 100% పోలీస్ శాఖ దీని వెనుక ఎవరున్నా సరే వదిలిపెట్టే వెంకటసుబ్బయ్య హత్య చేయడం చాలా దురదృష్టకరము. ఎందుకంటే నంద్యాల అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం కదా. ఇక్కడ వైశ్యాస ఎక్కువ బిజినెస్ కూడా నంద్యాల జరుగుతుంది. కానీ ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరము. ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా మనమందరం కలిసి ఈ సంఘటనను గట్టిగా పోరాడి ఎవరైతే ఈ హత్యకు కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఎస్పీ గారు కోరడం జరిగింది. ఖచ్చితంగా కూడా మనమంతా కలిసి ఇలాంటి సంఘటన నంద్యాలలో పునరావృతం కాకుండా మనమంతా కలిసి పనిచేయాలని, ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే ఈ విక్టిమ్స్ ఎవరైతే ఈ యొక్క హత్యకు పాల్పడిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని ఎస్పీకి కోరడం అయింది. ఆ ఫుటేజ్ కూడా తెప్పించుకొని దాన్ని పరిశీలించడం, ఆ యొక్క ఐడెంటిఫై చేసి డెఫినెట్గా కూడా వాళ్ళకి శిక్ష పడేట్టుగా చేస్తామని ఎస్పీ గారికి కోరడం అయింది. కాబట్టి ఆ కుటుంబానికి ఖచ్చితంగా నేను అంతా ఆనందం ఈ గతంలో కూడా సమీక్షంగా అంతా కలిసి పనిచేయాలి. పనిచేస్తే డెఫినెట్ ఎందుకంటే మేమంతా ఇండివిజువల్ కాకుండా అంతమంది కలిసి మన ఉద్యోగం ఇలాంటి ఆలోచన కాకుండా ఇలాంటి మళ్ళీ ప్రమాదం కాకుండా గట్టిగా ఉండాలని కోరుకుంటూ వారి కుటుంబానికి మా అందరం ఉండాలని తెలియజేస్తున్నాం. నంద్యాలలో వ్యాపారిని హత్య చేయడం బాధాకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘం నేతలు సోమశెట్టి వెంకటేశ్వర్లు, గంగిశెట్టి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నంద్యాల జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువేది వెంకట సుబ్బయ్య హత్యను ఖండిస్తూ ఆర్యవైశ్య సంఘం నేతలు, సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక అమ్మవారిశాల నుంచి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ 1వ పట్టణ సీఐకి వినతి పత్రం అందజేశారు. అనంతరం గాంధీ చౌక్ లో మానవహారంగా ఏర్పడి హత్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సంఘం నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గంగిశెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ హత్య కేసులో నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్య వైశ్యులు సంఘటితం కావాలని వారు పిలుపునిచ్చారు. నంద్యాల శివారులో ఎంఐజీ హౌస్ సెంట్లు పంపిణీ చేసేందుకు కర్నూలు, ఆత్మకూరు, కడప రోడ్డులో 90 ఎకరాల భూమిని గుర్తించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. జగనన్న కాలనీలకు సంబంధించి పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా వేసిన లేఅవుట్లు కోర్టు పరిధిలో ఉన్నాయని మీడియాకు తెలిపారు. నంద్యాలలో వ్యాపారిని హత్య చేయడం బాధాకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ఆర్య వైశ్య సంఘం నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గంగిశెట్టి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నంద్యాల జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువేది వెంకట సుబ్బయ్య హత్యను ఖండిస్తూ ఆర్య వైశ్య సంఘం నేతలు, సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక అమ్మవారిశాల నుంచి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ 1వ పట్టణ సీఐకి వినతి పత్రం అందజేశారు. అనంతరం గాంధీ చౌక్ లో మానవహారంగా ఏర్పడి హత్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గంగిశెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ హత్య కేసులో నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్య వైశ్యులు సంఘటితం కావాలని వారు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ హౌస్ సైట్స్ పంపిణీ మీద, అదేవిధంగా మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి సంబంధించి ల్యాండ్ను కొని నో ప్రాఫిట్ నో లాస్ ప్రాతిపదిక మీద అన్ని సదుపాయాలు కల్పించి ఆ యొక్క ప్లాట్స్ని కూడా ఎవరైతే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారో అటువంటి వాళ్ళకి అమ్మటానికి సంబంధించిన ఎంఐజీ లేఅవుట్స్ తయారు చేయడానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ గారు బీసీ అడిగి ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మనం కర్నూలు రోడ్లోను, అదేవిధంగా కడప రోడ్డు, 3వది ఆత్మకూరు వైపు ఉన్నటువంటి రోడ్డు, ఈ 3 రోడ్లలో కూడా మనం 3 చోట్ల సుమారుగా 90 ఎకరాలని మనం రైతులతో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చే రేటు మార్కెట్ బేసిక్ వాల్యూ కంటే దాదాపు 4-5 టైమ్స్ ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ప్రపోజల్ తయారు చేస్తున్నాము. అయితే ఈ శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి సుబ్రహ్మణ్యం ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికయ్యారు. సుబ్రహ్మణ్యం చేసిన పరిశోధనలు, పాఠ్యాంశాల బోధనను గుర్తిస్తూ అనంతపురం యూనివర్సిటీ ఈ అవార్డును అందజేసింది. యూనివర్సిటీలో జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో విసి రంగరాజన్, రెక్టర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్, రిజిస్ట్రార్ శశిధర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సుబ్రహ్మణ్యాన్ని కళాశాల చైర్మన్ శాంతిరాముడు, ఎండి శివరాం, అధ్యాపకులు అభినందించారు. అధ్యాపకేతర సిబ్బందిని ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడం సంతోషకరమని రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 125 కళాశాలల నుంచి సిబ్బందిని సర్వీసు ట్రాన్స్ఫర్ చేసేందుకు యాజమాన్యాలు కూడా సమ్మతించారని ఆయన పేర్కొన్నారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ప్రభుత్వ సర్వీసులోకి వెళుతున్న కళాశాల ఎయిడెడ్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎయిడెడ్ సర్వీస్ నుంచి బదిలీపై వెళుతున్న సిబ్బంది కళాశాలకు ఎనలేని సేవలను అందించారన్నారు. భవిష్యత్తులో కూడా సేవలు ఇలాగే కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. వీడ్కోలు సభలో శ్రీమతి విజయ్ కుమారి, హేమంత్ రెడ్డి, ప్రణతి రెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు. మన కళాశాలలో పనిచేస్తూ ఎయిడెడ్ స్టాఫ్గా ఉండి గవర్నమెంట్ డెసిషన్ తోటి గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా కళాశాలకి ఇన్ని రోజులు సేవలు అందించిన దానికి గాను కళాశాల తరఫున
చిరు సన్మానాన్ని చేయాలి అని చెప్పేసి నిర్ణయంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రభుత్వం ఈ సంవత్సరం అన్ని ఎయిడెడ్ కళాశాలల్ని పనిచేస్తున్నటువంటి ఎయిడెడ్ లెక్చరర్స్ అందరినీ కూడా ప్రభుత్వ సర్వీసులకు తీసుకొని ప్రభుత్వ కళాశాలలకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందులో ఫలితంగా దాదాపుగా నిన్న కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ చెప్పిన దాని ప్రకారం 122 కాలేజీల నుంచి కాలేజీల అంగీకారంతో, యాజమాన్య అంగీకారంతో స్టాఫ్ అందరినీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని సరెండర్ చేయడానికి ఒప్పుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ 122 కాలేజీల్లో మన కళాశాల కూడా ఒకటి. ఈ సిబ్బందితో ఎయిడెడ్ వ్యవస్థని వాళ్ళు వద్దు, మేము మాకు సరెండర్ చేస్తే మేము మిమ్మల్ని ఫుల్గా అన్ఎయిడెడ్ కింద పెట్టేస్తామని చెప్పడం జరిగింది. అందులో ఆ కేటగిరీలో ప్రిన్సిపల్ గారు కూడా వెళ్ళవలసి వస్తుంది. ఒకసారి మనకు ఉన్నటువంటి వ్యవస్థలో ప్రిన్సిపల్గా మనం ఒక లెక్చరర్ని ప్రమోట్ చేస్తే ఆ లెక్చరర్ పోస్ట్ గవర్నమెంట్కి సరెండర్ చేయాలి, మళ్ళీ ఇంకొకరిని రిపోర్ట్ చేయడానికి లేదు. అట్లా 2 ప్రిన్సిపల్ని తీసుకుంటే మనం ఒక రామసుబ్బారెడ్డి గారిని ఒక ప్రిన్సిపల్గా అపాయింట్ చేసినప్పుడు ఒక పోస్ట్ పోగొట్టుకున్నాం, శివారెడ్డి గారిని ప్రిన్సిపల్గా చేసినప్పుడు ఇంకొక పోస్ట్ పోగొట్టుకున్నాం. 6 పోస్టుల్లో 2 పోస్టులు వెళ్ళిపోయాయి. మిగతా 4 పోస్టులు కూడా 2 మాత్రమే ఉన్నారు మన దగ్గర పనిచేసేవాళ్ళు. ఆ 2 మిగతా వాళ్ళు రిటైర్ అయినారు. సత్యనారాయణ గారు రిటైర్ అయితే ఆయన పోస్టులు ఎవరిని అపాయింట్ చేయడానికి లేదు. అలాగే సుబ్బయ్య గారు రిటైర్ అయితే వారి ప్లేస్లో ఎవరిని చేయడానికి లేదు. హనుమంతరావు గారు రిటైర్ అయితే హనుమంతరావు గారి పోస్ట్ పొజిషన్లో మనం ఎవరిని అపాయింట్ చేయడానికి లేదు. భగవంతుడు కల్పించిన శక్తి సామర్థ్యాలను నిరంతర కృషితో వెలికితీయాలని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఎస్వి ప్రసాద్ రెడ్డి, 2 టౌన్ సిఐ రమణ సూచించారు. సమయాన్ని వృధా చేసుకోకుండా క్రమశిక్షణ పాటిస్తే విజయం సొంతమవుతుందని తెలిపారు. ఏపీ పాలిటెక్నిక్ ఫలితాల్లో అత్యున్నత స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు జయసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థి దశలో కష్టపడితేనే భవిష్యత్తులో సుఖపడతారని చెప్పారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని, ఉన్నత స్థాయికి చేరుకుంటే సమాజంలో గుర్తుండిపోతామని వారు సూచించారు. ఒక 5-6 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా గ్రేట్ పర్సన్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మండి. మీరందరూ కూడా ద గ్రేట్ పర్సన్స్. భగవంతుడు ప్రతి ఒక్కరికి శక్తి సామర్థ్యాలు పొటెన్షియాలిటీని ఇచ్చారు. లేదని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. ఆ లోపల ఉన్న శక్తి సామర్థ్యాన్ని మనం బయటికి తీయాలి. దానికి ఎలా తీయాలి ఏంటంటే, నిరంతరం కృషి చేయాలి, ప్యాషన్గా పెట్టుకోవాలి. మనకి కాలు చెయ్యి అన్నీ ఉండి చక్కగా ఉన్నామంటే ఫీల్ వీఆర్ వెరీ ఫార్చునేట్ అని చెప్పి. ర్యాంకులు వచ్చినాయి సార్, మా కోచింగ్ సెంటర్ విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించారు. మీరు ఒకసారి మా కోచింగ్ సెంటర్ విజిట్ చేసి మా కోచింగ్ సెంటర్ పిల్లవాళ్ళకి, స్టూడెంట్స్కి, ఈవెన్ విద్యార్థులకు వాళ్ళకు మంచి, అంటే నెక్స్ట్ IIIT ఎగ్జామ్ ఉంది వాళ్ళకి, ఆఫ్టర్ 10th తర్వాత అది ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి, మరియు ఈవెన్ నా దగ్గర పోలీస్ కానిస్టేబుల్కి, ఎస్ఐకి, గ్రూప్లకి ప్రిపేర్ అవుతున్న, అంటే డిగ్రీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి వాళ్ళకు కొద్దిగా విలువైన సలహాలు చేయాలని మన 2 టౌన్ సిఏ గారు అరేంజ్ చేసుకోండి, నేను వచ్చి వాళ్ళకు మోటివేట్ చేస్తాను అని పిలవగానే వచ్చిన ఎల్వి రమణ సార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా మొట్టమొదటిగా అవుట్ ఆఫ్ 150 ఉన్న 120 మంది విద్యార్థులు సాధించినందుకు మీ అందరికీ మొట్టమొదటిగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఇది మొదటి స్థాయి అనుకోవాలా. రెండవది ఎంటర్ టు సర్వ్ టు పబ్లిక్ ఆర్ పీపుల్. ఈ దాని మీద ఎప్పటికైనా మనం బేస్ అయి ఉండాలా. ఒకటి ఈ వయసులో మీరు కష్టపడినారంటే నా వయసుకు వచ్చేయడానికి ఎంజాయ్ చేస్తారు. అంటే నేను చెప్పేది ఏమంటే, ఈ వయసులో కనుక కష్టపడుకోకుండా
సుఖపడినారంటే ఆ వయసులో అప్పుడు బాధపడాల్సింది వస్తుంది. అర్థమైందా? ఒకటే, మీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు, మీకు నేర్పినటువంటి గురువులు, మీ పల్లె వాతావరణము, పట్టణ వాతావరణము, లేదంటే మనం పెరిగినటువంటి వాతావరణము, మన పరిస్థితులు, వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలా. వాటిని గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడైతే చదువుకుంటామో కాంపిటీషన్, మీలో మీకే కాంపిటీషన్, ఎవరికో కాంపిటీషన్ ఉండదు కదా, మీలో మీకే కాంపిటీషన్ ఉంటుంది. మీ పక్కన కూర్చుంటే రేపు పొద్దున మంచి ఎస్ఐ అయిందనుకో, నువ్వు పక్కన ఏమైతే ఫీల్ అవుతావు, నువ్వు చెప్పుకోవడానికే ఉంటావు. నా పక్కన ఉన్న ఆమె పలానా అతను నా రూమ్మేటే, నా బెంచ్ మేటే అని చెప్పుకోవడానికే మనం మిగిలిపోతాం. కానీ వాళ్ళతో పాటు మనం సాధించాలంటే మంచిగా చదువుకోవాలి, వాళ్ళకంటే మంచి ర్యాంక్ తీసుకొచ్చుకోవాలి. మీరు ఎందుకంటే ఇక్కడంతా అంతా సాధించిన వాళ్ళే ఉండొచ్చు, సాధించిన వాళ్ళు చెప్తారు, బట్ మీరు సాధించాలని మీకు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఇది ఉండేది ఒకటే. వాస్తవంగా చెప్పాలంటే 2007లో ఎస్ఐ సెలక్షన్ జరిగినాయి. ఎస్ఐ సెలక్షన్ జరిగినప్పుడు మన జోన్కు, రాయలసీమ జోన్ 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టుల్లో 6,000 మంది కాంపిటీషన్. సైబర్ నేరాలు, ఈవ్టీజింగ్ బారిన పడకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని 39వ వార్డు సచివాలయ మహిళా పోలీసులు సూచించారు. పోలీసు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వారు తెలిపారు. స్థానిక రోజాకుంటలోని శాంతినికేతన్ స్కూల్లో సైబర్ నేరాలు, ఈవ్టీజింగ్, బాల్య నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేరాలను అదుపు చేసేందుకు అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం. నేను 39వ వార్డు రోజాకుంట సచివాలయం మహిళా పోలీసును. మాకు ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. సైబర్ క్రైమ్స్, తర్వాత 509 ఈవ్టీజింగ్, తర్వాత వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ గురించి అవగాహన కార్యక్రమము విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు సైబర్ క్రైమ్స్ ఏ విధంగా జరుగుతాయి, టెక్నాలజీని ఏ విధంగా మంచి విషయాలపై ఎలా వాడుకోవాలి, సైబర్ క్రైమ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏ విధమైన చట్టాలు ఉన్నాయనేది అవగాహన కల్పించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలాజీ కాంప్లెక్స్ ఘటనపై ఆర్యవైశ్యుల భారీ నిరసన. హత్య కేసులో నిందితులను ఉపేక్షించేది లేదన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. ఇళ్ల స్థలాల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ లో జేసీతో సమీక్ష. స్థలాల లేఅవుట్లపై ప్రతిపాదనలు పంపుతామన్న కమిషనర్ వెంకటకృష్ణ. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ కు ఉత్తమ అధ్యాపక అవార్డు ప్రశంసించిన కళాశాల చైర్మన్ శాంతిరాముడు, ఎంపీ శివరాం. ఏపీ పాలిటెక్నిక్ ఫలితాల్లో మేఘనా విద్యార్థుల ప్రతిభ, క్రమశిక్షణ పాటిస్తే విజయం సొంతమవుతుందన్న ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఎస్వి ప్రసాద్ రెడ్డి, 2 టౌన్ సిఐ ఎన్వి రమణ. సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన, టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్న సచివాలయ మహిళా పోలీసులు.
పొందిన